అల్లు అర్జున్ అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి మధ్య గొడవ అయితే ముదిరి పాకాన పడింది. నిన్న అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ గారు అల్లు అర్జున్ పేరు మెన్షన్ చేయకుండా ఇండైరెక్ట్గా అల్లు అర్జున్ మీద అలాగే ఇండస్ట్రీ మీద ఆల్మోస్ట్ విరుచుకు పడిపోయారు. అండ్ ఆయన వేసిన కౌంటర్స్కి ప్రతీకగా మన అల్లు అర్జున్ కూడా సాయంత్రం 7 o'clockకి ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాల మీద వివరణ ఇచ్చారు. అండ్ నాకు నచ్చింది ఏంటంటే 7 o'clockకి ప్రెస్ మీట్ అని చెప్పి వాళ్ళ ఇంట్లోనే మీడియా వాళ్ళందరూ అంతసేపు ఎదురు చూసినా చాలా లేటుగా వచ్చారు. ఇది కరెక్ట్ విషయం అయితే కాదు. ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చి రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాని మీద ఒక్కొక్క దానికి ఆన్సర్ చెప్పుకుంటూ వివరణ ఇచ్చుకున్నారు. లేదంటే అందరూ కూడా అల్లు అర్జున్ తప్పుగా అర్థం చేసుకుంటారని ఒక రకమైన భయంతో అల్లు అర్జున్ మాట్లాడినట్టు తెలుస్తుంది భయ్య. ఇంతకీ అసలు ఏం ఆరోపణలు చేశారు, అల్లు అర్జున్ ఏం చెప్పారంటే డీటెయిల్గా సింపుల్గా చెప్పేస్తాను, ఎక్కువ మీ టైం వేస్ట్ చేయను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. ముందు సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారంటే 2వ తేదీన థియేటర్ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు, 3వ తేదీన పోలీసులు తిరస్కరించారు. ఒకటే దారి ఉంది కాబట్టి, అంటే సినిమా ఎంట్రీకి లోపలికి వెళ్ళడానికి ఒకటే దారి ఉంది కాబట్టి వేలాది మంది వస్తే కంట్రోల్ చేయడం కష్టమని హీరో హీరోయిన్లు రావద్దని స్పష్టంగా చెప్పారు. తిరస్కరించిన తర్వాత కూడా హీరో అల్లు అర్జున్ థియేటర్ దగ్గరికి వచ్చారు. దీనికి అల్లు అర్జున్ ఏం చెప్తున్నారంటే, నేను నిర్లక్ష్యంగా బాధ్యత రహితంగా థియేటర్లోకి వెళ్ళిపోయాననేది తప్పుడు అభియోగం, కావాలని నా మీద నింద వేస్తున్నారు. థియేటర్ వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే వెళ్ళాను. అక్కడికి వెళ్ళి చూస్తే పోలీసులు ఉన్నారు. వాళ్ళే లైన్ క్లియర్ చేస్తూ మా కారుకి దారి ఇప్పిస్తున్నారు. పోలీసులే లైన్ క్లియర్ చేస్తుంటే పర్మిషన్ ఉందని అనుకున్నాను. ఒకవేళ అనుమతి లేకపోతే వాళ్ళే చెప్తారు కదా, అప్పుడే నేను వెనక్కి వెళ్ళిపోయేవాడిని అని అల్లు అర్జున్ వైపు నుంచి క్లారిటీ. ఇంకా సీఎం రేవంత్ రెడ్డి గారు సెకండ్ ఆరోపణ ఏంటంటే, కారులో వచ్చి తిరిగి వెళ్ళిపోతే ఇంత ప్రమాదం జరిగేది కాదేమో, కానీ ఎక్స్ రోడ్ చౌరస్తా కంటే ముందు నుంచే కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేశాడు. దీంతో చుట్టుపక్కల ఉండే 7-8 సినిమా హాల్ నుంచి కూడా జనం అంతా కూడా ఒకేసారి అక్కడికి చేరుకున్నారు. దీనికి అల్లు అర్జున్ ఏం చెప్తున్నారంటే, రోడ్ షో చేశానని ఊరేగింపు చేశానని అంటున్నారు. అవన్నీ కూడా ఫాల్స్ ఎలిగేషన్స్, తప్పుడు ఆరోపణలే, నేను అలాంటివేం చేయలేదు. ఇక చేయి ఊపడం గురించి ఆరోపిస్తున్నారు. నేను కనిపించి చేయి ఊపితేనే జనం కదులుతారు, లేకపోతే మా కారు కదలట్లేదు, కదలనివ్వడం లేదు. జనం కదలరు కదా, వచ్చిన జనం నన్ను చూడాలనుకుంటారు. నేను జస్ట్ అలా పైకి కనిపించి ఒకసారి చేయి ఊపి దారి క్లియర్ చేయండి అంటే జనం కదులుతారు, మా కారు కూడా ముందుకు వెళ్తుంది, లేకపోతే అసలు కూడా అక్కడే మొదలవుతుంది. ఈవెన్ పోలీసు వాళ్ళు కూడా అదే చెప్తారు ఎప్పుడు కూడా, మీరు ఒకసారి కనిపించి జనం వెళ్ళమని చెప్తే కదులుతారని చెప్పేసి. నాకే కాదు, ఏ పెద్ద సెలబ్రిటీ అయినా లీడర్ అయినా అదే చేస్తారు, నేను అదే చేశానని అల్లు అర్జున్ చెప్పారు. ఇంకా సీఎం రేవంత్ రెడ్డి, హీరో థియేటర్ వదిలి వెళ్ళలేదు, అక్కడే కూర్చున్నాడు. థియేటర్ నుంచి వెళ్ళమని నేరుగా డీసీపీ వచ్చి హీరోతో చెప్పారు. పరిస్థితి చేయి దాటిపోయింది, అవసరమైతే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అలా బలవంతంగా హీరోని బయటకు తీసుకొచ్చారు, లేకపోతే అల్లు అర్జున్ మొత్తం సినిమా అంతా చూసేవాడు. సో బయట ఇంత జరుగుతున్న సినిమా చూడడం ఏంటని రేవంత్ రెడ్డి గారు ఆరోపణ. దానికి అల్లు అర్జున్ ఏం చెప్తున్నారు, నేను థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఒక్క పోలీస్ కూడా నన్ను కలవలేదు, నాకు ఏమీ చెప్పలేదు. మేనేజ్మెంట్ వచ్చి, అంటే ఆయన దగ్గర ఉండే పర్సనల్ స్టాఫ్ ఉంటారు కదా, అల్లు అర్జున్ పర్సనల్ స్టాఫ్, వాళ్ళు వచ్చి బయట జనం ఎక్కువగా ఉన్నారు, సో అనవసరంగా రాద్ధాంతం అయ్యేలా ఉంది, వెళ్ళిపోమని చెప్పారు. అందుకని నేను ఒక్కడిని మాత్రమే థియేటర్ నుంచి వెళ్ళిపోయానని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. ఇంకా నెక్స్ట్ సీఎం రేవంత్ రెడ్డి. అండ్ దీని మీద కొంతమంది ట్విట్టర్లో ఏమంటున్నారంటే, అల్లు అర్జున్ అబద్ధం చెప్తున్నాడు, ఆల్మోస్ట్ సినిమాలో జాతర సీన్ వచ్చేంత వరకు కూడా అల్లు అర్జున్ థియేటర్లోనే ఉన్నాడు. దానికి సంబంధించి వీడియో ప్రూఫ్స్, క్లిప్స్ అన్నీ కూడా ట్విట్టర్లో తెగ వైరల్ అవుతున్నాయి. కానీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటి, సినిమా మొదలైన కొంచెం టైం తర్వాత నేను వెళ్ళిపోయానని చెప్తున్నాడు. సో ఇది అబద్ధం చెప్పడం డైరెక్ట్గా ప్రూఫ్స్తో సహా చూపిస్తూ అల్లు అర్జున్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు భయ్య. ఇంకా నెక్స్ట్ సీఎం రేవంత్ రెడ్డి ఇంకొక ఆరోపణ చేశారు. ఓ తల్లి చనిపోయింది, పిల్లాడి చావు బతుకుల మధ్య ఉన్నాడని తెలిసినా కూడా బయటకు వచ్చిన హీరో వాహనంలో కూర్చుని వెళ్లకుండా సైలెంట్గా రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చెయ్యి ఊపాడు. అసలు ఏం మనుషులు వీళ్ళు, వీళ్ళకి ఏం చెప్పాలి? పరిస్థితి అదుపు తప్పినప్పుడు రోడ్ షో చేయడం ఏంటి? ఇంకా దీనికి హీరో అల్లు అర్జున్, ఆ మరుసటి రోజు నాకు తెలిసింది, నేను థియేటర్ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఓ మహిళ తొక్కిసలాట్లో కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత చనిపోయిందంట అని ఆ తర్వాత రోజు మార్నింగ్ నాకు తెలిసింది. ఓ బాబు కూడా ఉన్నాడని తెలిసి షాక్కి గురయ్యాను. మరుసటి రోజు వరకు నాకు తెలియదు. నిజంగా ఆ రోజే నాకు తెలుసుంటే నేను వెంటనే వెళ్ళిపోయేవాడిని. నేను కూడా నా పిల్లలు భార్యతో వచ్చాను. అలా ఎందుకుంటాను? మహిళ చనిపోయిందని తెలిసి కూడా నేను సినిమా చూస్తున్నానని అసత్య ఆరోపణలు చేస్తే చాలా బాధేస్తుంది. వేల మంది నన్ను చూడడానికి వచ్చినప్పుడు కారులో నేను దాక్కుని కూర్చోలేను కదా, అలా కూర్చుని ఉంటే అందరం కూడా వీడికి పొగరు, కనీసం జనంకి కనిపించట్లేదు అని చెప్తారు.
నేను బయటకు వచ్చి సైగ చేసి వాళ్ళకి వేవ్ చేసి చెప్తేనే వాళ్ళు కదులుతారు. అప్పుడే కదా ఇలాంటివి జరగకుండా ఉండేది. సీఎం రేవంత్ రెడ్డి గారు చనిపోయిన 11వ రోజు వరకు హీరో, ప్రొడ్యూసర్ ఎవ్వరూ కూడా చావు బతుకుల మధ్య ఉన్న పిల్లాన్ని పరామర్శించలేదు. అసలు ఇది ఏ రకమైన మానవత్వం? ఇలాంటి మానవత్వం లేని వాళ్ళను విధి నిర్వహణలో భాగంగా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తే వాళ్ళపై కూడా అతడు దురుసుగా ప్రవర్తించడని నాకు పోలీసులు చెప్పారు. దీనికి అల్లు అర్జున్ హాస్పిటల్కి వెళ్దామని బన్నీవాస్కు ఫోన్ చేశాను. తను ముందు వెళ్ళి పరిస్థితి చూసి హాస్పిటల్కి రావద్దని చెప్పాడు. రాత్రి థియేటర్కి వెళ్ళారు, ఇష్యూ అయ్యింది. ఇప్పుడు హాస్పిటల్కి వస్తే మళ్ళీ గందరగోళం అవుతుంది, వద్దని చెప్పాడు. అందుకే నేను ఆగిపోయాను. పైగా అంత్యక్రియలు పూర్తయిన తర్వాత బాధిత కుటుంబాన్ని నా దగ్గర తీసుకొస్తానని చెప్పాడు. అందుకే వెయిట్ చేస్తున్నాను వాళ్ళు వస్తారని చెప్పేసి. కానీ ఆ తర్వాత వాళ్ళు నా మీద కేసు పెట్టారని తెలిసి వాళ్ళని కలవద్దని నా లీగల్ టీం చెప్పడంతో ఆగిపోయాను. అప్పటికి నేను మూర్ఖంగా వెళ్తానని చెప్తే నా లీగల్ టీం నన్ను మరింత గట్టి వార్నింగ్ ఇచ్చి ఆపేసింది. ఇంకా నేనేం చేయలేకపోయాను. అందుకని వాళ్ళని కలవడానికి వెళ్ళలేకపోయానని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. నెక్స్ట్ సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే, మీరు వ్యాపారాలు చేసుకోండి, సినిమాలు చేసుకోండి, తీసుకోండి, డబ్బులు చేసుకోండి, ప్రభుత్వం నుండి సబ్సిడీలు, ప్రత్యేక అనుమతులు తీసుకోండి, కానీ ప్రాణాలు తీసే హక్కు మీకెవరిచ్చారయ్యా? ప్రభుత్వం ఇవ్వదు ఇలాంటి వాటికి. ఇలాంటివి చేయడం తప్పు. దీనికి అల్లు అర్జున్, నేను కేర్ చేయడం లేదంటూ నా మీద అనవసరంగా ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారు, నా క్యారెక్టర్పై దెబ్బ కొడుతున్నారు. ఇలాంటి టైంలో నేను ఆల్రెడీ లో టైంలో ఉన్నాను. నా సినిమా దేశం మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుంది, నేను మాత్రం 15 రోజులు ఇంట్లోనే కూర్చుండిపోయాను, ఏం చేయకుండా అన్ని ఈవెంట్స్ని క్యాన్సిల్ చేసుకున్నాను. నేను చాలా లోలో ఉన్నాను. మళ్ళీ ఇలాంటి టైంలో నా మీద ఫాల్స్ ఎలిగేషన్స్ చేసి నేను ఇలా అన్నాను, అలా అన్నాను అంటే కాళ్ళు చేతులు విరిగిన ఫ్యాన్స్కి పర్లేదు, ఏం కాదు, నా సినిమా హిట్ అయ్యి కదా అని అల్లు అర్జున్ అన్నారంట. ఇంకా బయట ఒక ఆవిడ చనిపోయిందని తెలిస్తే అది కూడా సినిమాకి శుభసూచకమే అని చెప్పేసి అల్లు అర్జున్ మాట్లాడారని కొంతమంది ఫేక్ అలిగేషన్స్ వేశారు భయ్యా. సో నేను ఎన్ని విమర్శలైనా తీసుకుంటాను, కానీ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నేను లో ఉన్న టైంలో నాపై ఇలాంటి ఆరోపణలు చేస్తే నిజంగా బాధేస్తుంది. బాధితుల పేరట ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామని నేను, సుకుమార్, మైత్రి వాళ్ళు ఇంత డబ్బు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామని, ఆ అబ్బాయిని మంచి ఫిజియోథెరపిస్ట్కి పెట్టిద్దామని ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నాం. నా క్యారెక్టర్ని దెబ్బతీసేలా ఆరోపణ చేస్తున్నారు. నేను ఇలా ఆలోచిస్తుంటే నా గురించి జనాలందరూ ఇలా ఆలోచించేలాగా బయట వాళ్ళు కొంతమంది ఫేక్ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారని అల్లు అర్జున్ చెప్తున్నారు. జరిగిన దురదృష్టకరమైన ఒక యాక్సిడెంట్ అని, ఇందులో ఎవరు తప్పు లేదని అల్లు అర్జున్ చెప్తున్నారు భయ్యా. ఇది నా తప్పు కాదు, వేరే వాళ్ళ తప్పు అని నేను ఎవరి మీద చెప్పట్లేదు. ఇదొక యాక్సిడెంట్, అనుకోకుండా జరిగింది. ఇందులో ఎవరి తప్పు, ఏ డిపార్ట్మెంట్ తప్పు లేదు, ఎవరిని వేలెత్తి చూపడానికి లేదు. అది అలా జరగాలని ఉంది, జరిగిపోయింది. అది మానవ తప్పిదం మాత్రమే. నేను ఏ వ్యక్తికి, ఏ గవర్నమెంట్కి, ఏ వ్యవస్థకి ఆపోజిట్గా మాట్లాడట్లేదు. ఇక్కడ నేను ఏం మాట్లాడినా మళ్ళీ నాకు లీగల్ ఇష్యూస్ వస్తాయి. అందుకని నేను చెప్పాలనుకుంది చెప్తున్నానని ఇంగ్లీష్లో ఒక స్పీచ్, తెలుగులో ఒక స్పీచ్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. అండ్ మీడియా అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల. ఎందుకంటే ఆన్సర్ చేస్తే అది మళ్ళీ కాంట్రవర్సీ అవుతుందని అల్లు అర్జున్ అయితే మాట్లాడలేదు. ఇంకా వాళ్ళ ఫాదర్ అల్లు అరవింద్ ముందు ఆన్సర్ చేస్తానని చెప్పి ఆయన కూడా చెప్పాల్సింది చెప్పేసి ఇంకా ఎవరిని పట్టించుకోకుండా వెళ్ళిపోయారు భయ్య. ఇంకా మీడియా వాళ్ళకి ఫుల్ చిరెత్తుకొచ్చింది. సో మరి ఏంటో తెలియదు, కానీ సోషల్ మీడియాలో అయితే ఎక్కువగా అల్లు అర్జున్దే తప్పు ఉందన్నట్టుగా అందరూ కూడా మాట్లాడుతున్నారు. సో అల్లు అర్జున్ చెప్పిన దాంట్లో చాలా వరకు నిజం ఉండొచ్చు, కొంతవరకు మేబీ అబద్ధం ఉండొచ్చేమో తెలియదు, కానీ బట్ కొంచెం తప్పు అయితే అల్లు అర్జున్ది ఉంది. అండ్ కొంచెం తప్పు అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళది, పోలీసులది, గవర్నమెంట్ది కూడా ఉంది. సో అందరూ తప్పు చేశారు. మరి ఈ సిచ్యువేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో చూడాలి. కానీ ఒక అసెంబ్లీలో ఒక సినిమా గురించి, ఒక హీరో గురించి సీఎం అలాగే మిగిలిన మంత్రులు మాట్లాడడం అనేది మరి ఎంతవరకు కరెక్ట్? ఇది చూస్తుంటే ముందు పెద్ద ఇష్యూ అయిపోయేలా ఉంది. ఇంకా దీనివల్ల గేమ్ చేంజర్ మూవీకి అసలు పర్మిషన్ రావు భయ్య. ఎక్స్ట్రా బెనిఫిట్ షోలు, టికెట్ ప్రైసులు పెంచడం ఇలాంటివి ఏం చేయరు. సో పెద్ద గట్టిగానే జరిగిందనమాట. అండ్ టికెట్ ప్రైసెస్ కూడా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ని ప్రైడ్గా చూపించడం, అంటే తెలంగాణ రాష్ట్ర కల్చర్ని బాగా చూపించిన సినిమాలకే టికెట్ ప్రైస్ హైక్లు అయితే ఇస్తారంట. ఇంకా నార్మల్ కమర్షియల్ సినిమాలకి మేము ఇవ్వం, ఇంకా తెలంగాణలో ఏ పర్మిషన్లు ఉండవు, నేను సీఎంగా కూర్చున్నంతసేపు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అండ్ రేవంత్ రెడ్డిని కూడా చాలామంది తిడుతున్నారు అండ్ చాలామంది పొగుడుతున్నారు కూడా. సీఎం, తెలంగాణ సీఎం అయ్యుండి ఫస్ట్ టైం సినిమా వాళ్ళకి ఎదురుగా వెళ్తూ కామన్ మ్యాన్కైనా ఒక సినిమా సెలబ్రిటీకైనా సేమ్ లాని అప్లికేబుల్ చేస్తున్నారు. మీరు నిజంగా గ్రేట్ సీఎం సార్ అని చెప్పి ఆయన పొగుడుతున్న వాళ్ళు ఉన్నారు, లేదు కొంతమంది ఫ్యాన్స్ అందరూ కూడా తిడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. రెండు వైపులా తప్పు ఉందంటగా మాట్లాడుతున్నారు. మన ఛానల్లో పోల్ పెట్టాను, ఇంతకీ ఎవరు తప్పు ఉందంటారు మీరు కింద కామెంట్ రాయండి.
నేను ఏ వ్యక్తికి, ఏ గవర్నమెంట్కి, ఏ వ్యవస్థకి ఆపోజిట్గా మాట్లాడట్లేదు. ఇక్కడ నేను ఏం మాట్లాడినా మళ్ళీ నాకు లీగల్ ఇష్యూస్ వస్తాయి. అందుకని నేను చెప్పాలనుకుంది చెప్తున్నానని ఇంగ్లీష్లో ఒక స్పీచ్, తెలుగులో ఒక స్పీచ్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. అండ్ మీడియా అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల. ఎందుకంటే ఆన్సర్ చేస్తే అది మళ్ళీ కాంట్రవర్సీ అవుతుందని అల్లు అర్జున్ అయితే మాట్లాడలేదు. ఇంకా వాళ్ళ ఫాదర్ అల్లు అరవింద్ ముందు ఆన్సర్ చేస్తానని చెప్పి ఆయన కూడా చెప్పాల్సింది చెప్పేసి ఇంకా ఎవరిని పట్టించుకోకుండా వెళ్ళిపోయారు భయ్య. ఇంకా మీడియా వాళ్ళకి ఫుల్ చిర్రెత్తుకొచ్చింది. సో మరి ఏంటో తెలియదు, కానీ సోషల్ మీడియాలో అయితే ఎక్కువగా అల్లు అర్జున్దే తప్పు ఉందన్నట్టుగా అందరూ కూడా మాట్లాడుతున్నారు. సో అల్లు అర్జున్ చెప్పిన దాంట్లో చాలా వరకు నిజం ఉండొచ్చు, కొంతవరకు మేబీ అబద్ధం ఉండొచ్చేమో తెలియదు, కానీ బట్ కొంచెం తప్పు అయితే అల్లు అర్జున్ది ఉంది. అండ్ కొంచెం తప్పు అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళది, పోలీసులది, గవర్నమెంట్ది కూడా ఉంది. సో అందరూ తప్పు చేశారు. మరి ఈ సిచ్యువేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో చూడాలి. కానీ ఒక అసెంబ్లీలో ఒక సినిమా గురించి, ఒక హీరో గురించి సీఎం అలాగే మిగిలిన మంత్రులు మాట్లాడడం అనేది మరి ఎంతవరకు కరెక్ట్, ఇది చూస్తుంటే ముందు పెద్ద ఇష్యూ అయిపోయేలా ఉంది. ఇంకా దీనివల్ల గేమ్ చేంజర్ మూవీకి అసలు పర్మిషన్లు రావు భయ్య. ఎక్స్ట్రా బెనిఫిట్ షోలు, టికెట్ ప్రైస్లు పెంచడం ఇలాంటివి ఏం చేయరు. సో పెద్ద గట్టిగానే జరిగిందనమాట. అండ్ టికెట్ ప్రైసెస్ కూడా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ని ప్రైడ్గా చూపించడం, అంటే తెలంగాణ రాష్ట్ర కల్చర్ని బాగా చూపించిన సినిమాలకే టికెట్ ప్రైస్ హైక్లు అయితే ఇస్తారంట. ఇంకా నార్మల్ కమర్షియల్ సినిమాలకి మేము ఇవ్వం, ఇంకా తెలంగాణలో ఏ పర్మిషన్లు ఉండవు, నేను సీఎంగా కూర్చున్నంతసేపు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అండ్ రేవంత్ రెడ్డిని కూడా చాలామంది తిడుతున్నారు అండ్ చాలామంది పొగుడుతున్నారు కూడా. సీఎం, తెలంగాణ సీఎం అయ్యుండి ఫస్ట్ టైం సినిమా వాళ్ళకి ఎదురుగా వెళ్తూ కామన్ మ్యాన్కైనా ఒక సినిమా సెలబ్రిటీకైనా సేమ్ లాని అప్లికేబుల్ చేస్తున్నారు. మీరు నిజంగా గ్రేట్ సీఎం సార్ అని చెప్పి ఆయన పొగుడుతున్న వాళ్ళు ఉన్నారు, లేదు కొంతమంది ఫ్యాన్స్ అందరూ కూడా తిడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. రెండు వైపులా తప్పు ఉందంటే మాట్లాడుతున్నారు. మన ఛానల్లో పోల్ పెట్టాను, ఇంతకీ ఎవరు తప్పు ఉందంటారు మీరు కింద కామెంట్ రాయండి.